పాల్ చెప్పిండంటే చేస్తాడు అంతే. పైన యుద్ధం ఆపే శక్తి ప్రభువుకే ఉన్నది, కింద పాల్కే ఉన్నది అని చెప్పిండు కదా. అన్నట్టే పాకిస్తాన్కు పోకుంటేనే యుద్ధం ఆపిండు. లికకైతే ఇవాళ సార్ పాకిస్తాన్లో ఉండవలసింది. పాకిస్తాన్కి పోయి మీకెందుకు పోయా యుద్ధం, సపోర్ట్ చేయక ఊకోండ్రి, అప్పుల పాలైనరు. ఉప్పు పప్పులకు కూడా అడక తింటారా అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పంచాయత్ దింపొద్దాం అనుకోండు. కానీ ఆడదాకా పోకున్నా కూడా ఖాళీ పీలి ఫోన్లతోటే మేనేజ్ చేసి యుద్ధాన్ని ఆపిండు. ఇంతకు పాలు యుద్ధం ఆపిండని ఎవ్వరు అన్నారా అంటే ఎవ్వరు అల్లే, ఆయనకు ఆయనే అంటుండు. అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యుమా అని అన్నారంతే. యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి. అలాగని టెర్రరిస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేదే లేదు. విన్నారా, అమెరికాకు పోయి రిపబ్లికన్లు డెమోక్రాట్లను కలిసి పాకిస్తాన్ ఇండియా తెరువుకు రావద్దని చెప్పొచ్చిండట. పాపం నిద్ర పోకుండా ప్రభువుకు ప్రార్థనలు చేసి యుద్ధం ఆపిండట. ట్రంప్ కూడా సార్కు ఫోన్ చేసి పాలు నువ్వు చెప్పినట్టే యుద్ధం ఆపించినా నువ్వు హ్యాపీయే కదా అని చెప్పిండట. ఇగేమున్నది, పాల్ సార్ బోయింగ్ లో ఫుల్ ట్యాంక్ చేసుకొని పాకిస్తాన్ పోయి అక్కర్ లేకుండా అయిపోయింది.